బల్లిపాడు గ్రామంలో ఉన్న మదన గోపాలస్వామి దేవాలయంలో ఈవో హరి గోపీనాథ్ 50 లక్షల రూపాయల నిధులని గోల్మాల్ చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి 135 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని గ్రామస్తులు కౌలుకి చేస్తుంటారు. కౌలు డబ్బులను బ్యాంకుల్లో ఈవో జమ చేసే బాధ్యత. మరో 14,000 సైతం అద్దె వస్తూ ఉంటుంది. అయితే గత 5 ఏళ్లలో కేవలం 2 సార్లు మాత్రమే అద్దెకు ఇచ్చినట్లు ఈవో రికార్డులు చూపించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. నిధులు గోల్మాల్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈవోని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మాది అత్తిలి మండలం బల్లిపాడు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గ్రామ ఇలవేల్పు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టలేని పరిస్థితిలోకి గత పాలకులు ఈ 5 సంవత్సరాల్లో అవినీతి చేసి స్వామికి నైవేద్యం పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితులన్నిటికీ కూడా స్థానికంగా ఆలయంలో పనిచేసినటువంటి ఈవో కానీ ఆయా ప్రభుత్వ ఉద్యోగులు కానీ సహకారంతో ఇదంతా అవినీతి జరిగింది. కాబట్టి మేము గ్రామస్తులంతా ఏకమై ఈ అవినీతిని నిర్మూలించి మా దేవస్థానాన్ని కాపాడాలని కోరుకుంటూ, ఈ యొక్క అవినీతిలో దాదాపుగా 51 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో అవినీతి జరిగింది. ఈ అవినీతిని వెలికితీసి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.